రాజమండ్రిలో మందు తాగిన మత్తులో ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఎదురుగుండా ఉన్న వాహనం మీదన టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి మెడికోని గుద్ది ఆ అమ్మాయి సీరియస్ గా చూసి దాన్ని మళ్లీ గుద్ది ఆ అమ్మాయి కింద పడిపోతే పీక మీద నుంచి కారు నడిపించినటువంటి ఇద్దరు రాక్షసుల్ని అరెస్ట్ చేశారు. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే 3 రోజుల పాటు హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్డ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. ఒక పోలీస్ సిఐ ఇంత అటెంప్ట్ చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎవరున్నారు? అసలు ఎన్ని సూట్ కేసులు మారిని అక్యూజ్ ని కాపాడడానికి? వాళ్ళ ఫోటోలు తెలుసా? వాళ్ళని చూసామా? వాళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించారా? వాళ్ళని నడిపించుకుని తీసుకెళ్లారా? వాళ్ళని నడిపించి చూపించారా? వాళ్ళని కొట్టారా, తిట్టారా? ప్రజల ముందు దోషులుగా చూపించారా? లేదే, నిశ్శబ్దంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి చూపించేశారు. అరెస్ట్ చూపించేశాం, మేమంతా కరెక్ట్. ఇవాళ అతను ఎవరో చింతాడ రబేట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాల వలసట. ఏంటయ్యా అతను చేస్తాడు? మన జగన్ వచ్చిన రోజు టూర్ రోజున అక్కడ ఎస్ఐ గారు వీళ్ళు నినాదాలు చేస్తున్నారు, మీరు అడ్డు తప్పుకోండి అంటే మీరు పక్కెళ్ళు ఉండమన్నానని ఆయన అంటాడు. లేదు ఆమెను బెదిరించేశారని వీళ్ళు అంటారు. అసలు ఏం జరిగిందంటే ఆ పోలీసులే ఆవిడని నెడుతున్నారు, జనంలోకి వాళ్లే నెడుతున్నారు, నువ్వెళ్ళు ఆపని కేసు పెట్టారు. అది పొలిటికల్ కేసు. పొలిటికల్ కేసులో వ్యక్తిని తీసుకుని నడి రోడ్డు మీద నడిపించుకుని తీసుకెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిని నడి రోడ్డు మీద నడిపించి తీసుకున్నారు. అతను ఏమైనా కొట్టాడా, ఎవరన్నా చంపాడా, లేకపోతే ఎవరి మీద కక్షలు తీర్చుకున్నాడా? కానీ అతన్ని నడిపించుకుని తీసుకెళ్లారు రాజకీయ పరంగా. అదే రాక్షసులైనటువంటి వాళ్ళని సైలెంట్ గా తీసుకెళ్లి చూపెడతారా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం రాష్ట్రాన్ని? ఏమని సందేశం ఇవ్వదలుచుకున్నాం? ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలకి?